నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రిజల్ట్ రాష్ట్ర బీజేపీ అంతర్గత నాయకత్వ పోకడను మరోమారు బయటపడేసింది. డిపాజిట్ ఓట్లు కూడా దక్కకపోవడం పార్టీ శ్రేణులకు మింగుడు పడకుండా చేస్తోంది. దీంతో అగ్రనేతలు తమ మనస్సుల్లోని భావాలను బయటపెట్టేలా మారింది. ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు మత రాజకీయాల తీరుపై ప్రజల్లో చర్చించుకునేలా దారితీశాయి. హిందుత్వ భావజాలంతోనే మూడోసారి అధికారంలోకి వచ్చామని చెప్పడం దేనికి సంకేతం? జై శ్రీరామ్ అన్న 3 అక్షరాలను దేశంలో మరే పార్టీ కీర్తించలేదా? మతం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేశామని బీజేపీ ఒప్పుకున్నట్లేనా? ముస్లింలు ఓటు వేయలేదని ఎలా తెలుసుకున్నారు? ఓట్ల గాలం కోసమే సంక్షేమమని ఒప్పుకున్నట్లేనా? హిందుత్వం మాటున బయటపడ్డ మనసులోని ఆ భావాలు, ఆవేదనలు ఏంటో తెలుసుకుందాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితం అనంతరం తెలంగాణ బీజేపీలో తలెత్తిన అంతర్గత విభేదాలు ఆ పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై నెలకొన్న వైరుధ్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శలు అధికారాన్ని లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు కేవలం హిందుత్వ ఎజెండాపైనే ఆధారపడడం అసాధ్యమనే వాస్తవ రాజకీయ కోణాన్ని ప్రతిబింబిస్తాయి. కుల మత రాజకీయాలకు కాలం చెల్లిందని ఆయన చేసిన ప్రకటన బీజేపీ తెలంగాణ రాజకీయాల్లో స్థిరపడాలంటే విస్తృత సామాజిక వర్గాలను కలుపుకొని పోవాలనే ఆచరణాత్మక అవసరాన్ని సూచిస్తుంది. ఈటెల వ్యాఖ్యలకు ప్రతిగా కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయాలపై తన వ్యక్తిగత పట్టును, పార్టీపై తన సైద్ధాంతిక ఆధిపత్యాన్ని పునరుద్ఘాటించే ప్రయత్నంగా చూడాలి. తాను బరాబర్ మతతత్వవాదినే అని ప్రకటించుకోవడం ద్వారా హిందుత్వ నినాదాన్ని మరింత దూకుడుగా ముందుకు తీసుకువెళ్లాలనే కఠిన నిర్ణయాన్ని ఆయన పార్టీ శ్రేణులకు బలంగా పంపించారు. జీహెచ్ఎంసీలో విజయం హిందుత్వ ఏకీకరణ వల్లే సాధ్యమైందని ఉదహరించడం, తెలంగాణలో అధికారం సాధించడానికి కూడా ఇదే ధృవీకరణ ఫార్ములాను నమ్ముతున్నట్టు వెల్లడిస్తుంది. ఈ వైఖరి ఈటెల వంటి నాయకులు సూచించే విస్తృత రాజకీయ భాగస్వామ్యాల అవసరాన్ని తోసిపుచ్చుతుంది. బండి సంజయ్ తన వాదనకు బలం చేకూర్చుతూ కేంద్రంలో బీజేపీ వరుసగా 3 సార్లు అధికారంలోకి రావడానికి హిందుత్వమే కారణమని పేర్కొన్నప్పటికీ ప్రస్తుత కేంద్ర రాజకీయ వాస్తవాలు దీనికి భిన్నంగా ఉన్నాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజారిటీ మార్కును అందుకోలేకపోయింది. నేడు ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో కొనసాగుతోంది. టీడీపీ, జేడీయూ వంటి కీలక మిత్రపక్షాల మద్దతుతోనే సాగుతోంది. ఈ పరిణామం జాతీయ స్థాయిలో కూడా కేవలం హిందుత్వ నినాదం ఒక్కటే అధికారాన్ని నిలబెట్టడానికి సరిపోదని, ప్రాంతీయ పార్టీలు వారి కుల సమీకరణాలు, అభివృద్ధి, సంక్షేమ ఎజెండాలు ఎంత ముఖ్యమో నిరూపించింది కూడా. ఈ కఠిన వాస్తవం బండి సంజయ్ యొక్క కేవలం హిందుత్వ వాదన యొక్క పరిమితులను ఎత్తి చూపుతోంది. రాష్ట్రంలో పట్టు బిగించడానికి, పార్టీ క్యాడర్కు ఉత్సాహాన్ని ఇవ్వడానికి సంజయ్ ఈ ప్రకటనలు చేసినప్పటికీ కూటమి రాజకీయాల అవసరం కేంద్రంలో ఉన్నప్పుడు రాష్ట్ర నాయకత్వం కూడా తన విధానాలను కొంత ఆచరణాత్మకతను పాటించాల్సిన అవసరం ఉందనే ఈటెల వాదనకు పరోక్షంగా బలం చేకూరుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలలో బీజేపీకి డిపాజిట్ ఓట్లు కూడా దక్కకపోవడం, కేవలం ముస్లిం ఓట్ల వైముఖ్యాన్ని మాత్రమే కాక హిందువులలో కూడా బీజేపీ హిందుత్వ ఎజెండా పట్ల పూర్తి ఏకీకరణ జరగలేదనే వాస్తవాన్ని స్పష్టం చేస్తుంది. కేంద్ర పథకాల ద్వారా సంక్షేమాన్ని అందుకున్న హిందువులు కూడా బీజేపీకి ఓటు వెయ్యలేదు. ఈ ఫలితం హిందుత్వ భావం కలిగి ఉన్న ఓటర్లు కూడా స్థానిక సమస్యలు, అభ్యర్థి బలం లేదా ఇతర సంక్షేమ హామీల వైపు నిలబడ్డారని సూచిస్తుంది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ వంటి నాయకుల దూకుడు ప్రకటనలు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను లక్ష్యంగా చేసుకున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. లోకల్ బాడీ ఎన్నికలకు ముందు క్యాడర్ను ఉత్తేజపరచడానికి, ఓటు బ్యాంకును పటిష్టం చేసుకోవడానికి ఇలాంటి సైద్ధాంతిక ప్రకటనలు తాత్కాలికంగా ఉపకరిస్తాయని బీజేపీ అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది.
బండి సంజయ్ వ్యాఖ్యలు రాజీలేని సైద్ధాంతిక దృఢత్వాన్ని ప్రదర్శిస్తాయి. బీజేపీ తెలంగాణలో విజయం సాధించడానికి మతపరమైన ధృవీకరణ మినహా మరో ప్రత్యామ్నాయం లేదనే నిశ్చిత అభిప్రాయాన్ని ఆయన పార్టీ శ్రేణుల్లో పాదుకొల్పడానికి ప్రయత్నించారు. ఈ దృఢత్వం తెలంగాణ రాజకీయాలపై తన వ్యక్తిగత పట్టును బలోపేతం చేయడానికి, పార్టీ యొక్క కోర్ ఐడియాలజీని సమర్థవంతంగా అమలు చేసే నాయకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఆయన ఎంచుకున్న రాజకీయ వ్యూహంగా విశ్లేషించవచ్చు. బండి సంజయ్ తన హిందుత్వ నినాదాన్ని రాష్ట్రంలోని ప్రతి గడపకు తీసుకువెళ్లి బీజేపీని అధికారంలోకి తీసుకువస్తామని, తెలంగాణలో రామరాజ్య స్థాపన చేస్తామని ప్రకటించడం, అనుకున్న అంతిమ లక్ష్యం కూడా ఇదేనని స్పష్టం చేశారు. తన నోటి నుంచి హిందుత్వం ఆగిపోయిందంటే అదే రోజు తన శ్వాస ఆగిపోయినట్లే అని ఆయన పేర్కొనడం, ఇది కేవలం రాజకీయ వ్యూహం మాత్రమే కాదు, ఆయన వ్యక్తిగత అస్తిత్వం, జీవన పోరాటంతో ముడిపడి ఉన్న సైద్ధాంతిక నిబద్ధత అని బలంగా ప్రదర్శిస్తుంది. ఈ భావోద్వేగ ప్రకటన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి, ఈటెల రాజేందర్ వంటి నాయకులు సూచించే ఆచరణాత్మకత కంటే సిద్ధాంతమే అత్యున్నతమైనది అనే సందేశాన్ని బలంగా పంపడానికి ఉపయోగపడుతుంది. జై శ్రీరామ్ అనే నినాదం భారతీయ సంస్కృతిలో ఒక అంతర్భాగమైనప్పటికీ బండి సంజయ్ వ్యాఖ్యల వెనుక ఉన్న రాజకీయ సందేశం వేరు. ఆయన ముస్లింలను పొగుడుతున్న పార్టీల నేతల నోట కూడా జై శ్రీరామ్ అనిపించేలా పోరాటం చేస్తామని చెప్పడం ద్వారా ఈ నినాదాన్ని కేవలం భక్తికి సంబంధించినదిగా కాకుండా తమ రాజకీయ ఆధిపత్యాన్ని, హిందుత్వ ఎజెండా యొక్క విజయానికి చిహ్నంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. దేశంలో ఇతర పార్టీలు ఈ నినాదాన్ని కీర్తించలేదని చెప్పడం అవాస్తవం కావచ్చు, కానీ బీజేపీ దీనిని తమ ఏకైక రాజకీయ ఆయుధంగా, తమ వైఖరికి వ్యతిరేకంగా మాట్లాడే పార్టీలపై ఒత్తిడి పెంచడానికి ఒక సాధనంగా ఉపయోగించుకుంటోంది. ఈ వ్యాఖ్య సెక్యులర్ ముసుగులో ఉన్న పార్టీలను లక్ష్యంగా చేసుకుని వారి మైనారిటీ అనుకూల వైఖరిని హిందువుల ముందు బలహీనంగా చూపడానికి చేసిన ప్రయత్నం. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హిందువుల ఓటు బ్యాంకు మార్చి ఫలితంగానే 48 స్థానాలు సాధించగలిగామని బండి సంజయ్ స్పష్టంగా పేర్కొనడం, బీజేపీ మతమాధారిత ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నట్టు పరోక్షంగా ఒప్పుకున్నట్టే. సాధారణంగా ప్రతి రాజకీయ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూనే ఉన్నప్పటికీ బీజేపీ నాయకత్వం తరచుగా తమకు తాము జాతి ప్రయోజనాల కోసం పనిచేసే పార్టీగా అభివర్ణించుకుంటారు. అయితే ఈ ప్రకటనలో బండి సంజయ్ హిందువుల ఏకీకరణ ద్వారానే ఎన్నికలలో విజయం సాధ్యమైందని సూచించడం, బీజేపీ రాజకీయ వ్యూహంలో మతపరమైన ధృవీకరణ అనేది ప్రధానమైన బహిరంగ లక్ష్యమని ధృవీకరిస్తుంది. ఇది ఈటెల రాజేందర్ విమర్శించిన విభజన రాజకీయాలనే సమర్థించినట్టయింది. బీజేపీ ముస్లింలు ఓటు వేయలేదని బండి సంజయ్ ఎలా తెలుసుకోగలిగారు? దీనికి అధికారిక ఆధారం లేదు. ఈ ప్రకటన అనేది గణాంకాలపై కాకుండా రాజకీయ అనుభవం, అంచనాలపై ఆధారపడి చేసిన విశ్లేషణగా చూడాలి. ముస్లిం సమాజం సాంప్రదాయకంగా సెక్యులర్ పార్టీలకు మొగ్గు చూపుతుందని భావించబడుతుంది. ట్రిపుల్ తలాక్ రద్దు వంటి సంక్షేమ పథకాలు అమలు చేసిన బీజేపీకి ముస్లింలు ఓటు వేయకపోవడంపై ఆయన నిలదీయడం, బీజేపీ పట్ల ఉన్న మైనార్టీల వైముఖ్యాన్ని ఎత్తిచూపాలనే ఉద్దేశంతో కూడుకున్నది. ఈ వ్యాఖ్య ద్వారా బీజేపీకి ఓటు వేయకపోవడానికి మైనార్టీలు అనుసరిస్తున్న రాజకీయ వైఖరిని ప్రశ్నించడం, హిందువులలో తాము చేస్తున్నదంతా వారికి వ్యతిరేకంగా ఉన్నా కూడా వారు వేరే పక్షానికి ఓటు వేస్తున్నారు అనే భావనను బలోపేతం చేయడం సంజయ్ లక్ష్యం. మతాలకు అతీతంగా మోదీ ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే బీజేపీకి ముస్లింలు ఓటు వేయరెందుకు అని బండి సంజయ్ ప్రశ్నించడం సంక్షేమ పథకాల అమలు వెనుక ఉన్న నిగూఢ లక్ష్యాన్ని బహిర్గతం చేస్తుంది. సిద్ధాంతపరంగా
సంక్షేమం అనేది పౌరుల హక్కు. కానీ సంజయ్ ప్రశ్న సంక్షేమ పథకాలు ఓటర్లను ఆకర్షించేందుకు లేదా కనీసం విమర్శలను తగ్గించుకోవడానికి ఉద్దేశించిన ఒక సాధనంగా ఉపయోగపడుతున్నట్లు అంగీకరించినట్లే. తమ ప్రభుత్వం సంక్షేమం చేసినా ఓటు వేయకపోవడం అన్యాయమని హిందువులలో భావన కలిగించి దానిని రాజకీయ లాభంగా మార్చుకోవాలని ఆయన ప్రయత్నించారు. దీని ద్వారా సంక్షేమాన్ని పౌరధర్మంగా కాకుండా రాజకీయ పెట్టుబడిగా చూస్తున్నారనే భావన వ్యక్తమవుతోంది. బండి సంజయ్ ప్రకటనల వెనుక ఉన్న అంతర్గత భావాలను విశ్లేషిస్తే ప్రధానంగా బాధితులుగా హిందువులు అనే కథనాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యం కనిపిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడులు, ఆలయాల కూల్చివేత, గోరక్షకులపై కాల్పులు వంటి అంశాలను పదే పదే ప్రస్తావించడం ద్వారా హిందూ సమాజం నిరంతరం అన్యాయానికి, దాడులకు గురవుతుందనే భావనను బలంగా నాటడానికి ప్రయత్నించారు. ఈ భావనను ఉద్దీపన చేయడం ద్వారానే ఎన్నికల్లో గెలుపు కోసం హిందువులందరినీ ఒకే గొడుగు కింద ఏకం చేయొచ్చని ఆయన వ్యూహాత్మకంగా నమ్ముతున్నారు. ఇది కేవలం మతపరమైన అంశం కాకుండా సెంటిమెంట్ ఆధారిత ఓటు బ్యాంకును సృష్టించే రాజకీయ ఎత్తుగడ. ఆయన వ్యక్తం చేసిన మరో ప్రధాన భావన దేశంలో బహుసంఖ్యాకవాదం యొక్క ఆధిపత్యం ఉండాలనే వైఖరి. దేశ జనాభాలో 12% ఉన్న ముస్లింలు ఏకమైతే తప్పేమీ లేనప్పుడు 80% ఉన్న హిందువులు ఒకటి కావడం ఎలా తప్పవుతుందని ప్రశ్నించడం ద్వారా ముస్లింల రాజకీయ ఏకీకరణకు తాము ప్రతిస్పందిస్తున్నామని, దేశంలో మెజారిటీ మతం యొక్క ఆకాంక్షలకు ప్రాధాన్యత ఇవ్వాలనే అభిప్రాయాన్ని బలంగా వ్యక్తం చేశారు. ఇది మతాతీత ప్రజాస్వామ్య విలువలకు సవాలు విసురుతూ సంఖ్యాబలం ఆధారంగా రాజకీయ శక్తిని కూడగట్టుకునే దిశగా పార్టీని నడిపించాలనే ఆలోచనను సూచిస్తుంది. ఒకవైపు సైద్ధాంతిక పోరాటం కొనసాగుతుండగానే మరోవైపు తెలంగాణ రాజకీయాల్లో సోషల్ మీడియా వేదికపై సైబర్ యుద్ధం తీవ్రతరమవుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కొంతమంది సోషల్ మీడియా క్రియేటర్లకు నిధులు ఇచ్చి బీజేపీ నేతలను బదనాం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించడం ఈ యుద్ధానికి నిదర్శనం. తమ పార్టీ రోజురోజుకు బలపడుతుండడమే ఈ తప్పుడు ప్రచారానికి కారణమని బీజేపీ వాదిస్తోంది. వ్యక్తిగత దాడులకు సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే కేసులు పెడతామని, దమ్ముంటే ప్రజాక్షేత్రంలో నిలబడి మాట్లాడాలని విపక్షాలకు ఆయన సవాల్ విసిరారు. ఈ హెచ్చరిక మత రాజకీయాలకు తోడు సోషల్ మీడియా వేదికగా తమ ప్రతిష్టను కాపాడుకోవడానికి, విపక్షాలపై చట్టపరమైన ప్రతిదాడి చేయడానికి బీజేపీ సిద్ధమవుతోందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. బండి సంజయ్ యొక్క దూకుడు వైఖరి, ఈటెల రాజేందర్ యొక్క ఆచరణాత్మక వైఖరి, ఈ రెండూ తెలంగాణ బీజేపీ యొక్క భవిష్యత్తును నిర్ణయించే కీలక అంశాలు. నక్సలిజంపై సంజయ్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు రాజకీయ ప్రత్యర్థులను జాతీయ భద్రతా అంశాలతో ముడిపెట్టి వారిపై ఒత్తిడి పెంచే వ్యూహాన్ని సూచిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో అధికారాన్ని సాధించాలంటే కేవలం సైద్ధాంతిక వైఖరితో పాటు బలమైన కూటమి రాజకీయాలు, స్థానిక నాయకత్వం, అన్ని వర్గాల ఆమోదం అవసరమని చరిత్ర చెబుతోంది. ఈ అంతర్గత వైరుధ్యాన్ని పరిష్కరించుకోకుండా పార్టీ రాష్ట్రంలో ఒక బలమైన శక్తిగా ఎదగడం సవాలుగా మారవచ్చు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ బీజేపీలో ఒక సంధి కాలాన్ని తీసుకొచ్చింది. ఒకవైపు ఈటెల రాజేందర్ వంటి నాయకులు ఎన్నికల్లో గెలవాలంటే కూటమి రాజకీయాలు, ఆచరణాత్మక విధానాలు అవసరమని నొక్కి చెప్తున్నారు. మరోవైపు కేంద్ర మంత్రి బండి సంజయ్ మాత్రం పార్టీ సిద్ధాంతమే అంతిమ లక్ష్యమని, హిందుత్వ నిబద్ధతతోనే రామరాజ్యాన్ని స్థాపిస్తామని దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఈ అంతర్గత సైద్ధాంతిక వైరుధ్యాన్ని పరిష్కరించుకోకుండా కేవలం మతపరమైన ధృవీకరణపైనే ఆధారపడతారా, లేక విస్తృత రాజకీయ అంశాలను చేర్చుకుంటారా అనేదే తెలంగాణ బీజేపీ ముందున్న అతిపెద్ద సవాలు. ఈ పోకడ రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును ఎలా మారుస్తుందో వేచి చూడాలి.